నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ల హవా నడుస్తోంది. అన్ని భాషల్లో వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతూ ఓటీటీని షేక్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద నటీనటులు సైతం వెబ్ సిరీస్లో నటిస్తూ తమ ఫ్యాన్ బేస్ను పెంచుకుంటున్నారు. అయితే క్రైమ్ అండ్ థ్రిల్లర్ స్టోరీస్తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాళ్ళు రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లు బంపర్ హిట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించిన సిరీస్ ఇది. సీజన్ 2లో ఎల్టీటీ ఈ తీవ్రవాది రాజీ పాత్రతో ఫ్యామిలీ మ్యాన్ గ్రిప్ మరింత పెరిగింది. రాజీ పాత్రలో సమంత నటనకు అద్భుత స్పందన దక్కింది. అందుకే ఈ పాత్రకు కొనసాగింపు ఉంటుందని, ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంతకు ప్రాధాన్యత ఉంటుందని ఊహించారు. కానీ ఇప్పుడు రాజీ పాత్రతో పని లేదని టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంత నటించడం లేదు. అందుకే ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 3 ప్రకటనలో ఎక్కడా కాస్టింగ్లో తన పేరు కనిపించలేదని వాదిస్తున్నారు. ఒకవేళ సమంత ఇతర స్కెడ్యూళ్ల వల్ల పార్ట్ 3లో కనిపించడం లేదా, లేకపోతే ఛాన్స్ మిస్ అయిందా, ఆ పాత్రను తొలగించారా అంటూ చర్చ సాగుతోంది. సీజన్ 3 కాస్టింగ్లో మనోజ్ బాజ్పేయి, ప్రియమణి సహా ఇతర కీలక పాత్రల పేర్లు కనిపించినా కానీ సమంత పేరు ఎక్కడా వినిపించలేదు. మయోసైటిస్ నుంచి బయటపడి తిరిగి నటనలోకి ప్రవేశిస్తున్నానని సమంత ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత సమంత నటించే హిందీ సినిమాలకు సంబంధించి క్లారిటీ వస్తుందని భావించారు. కానీ ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. తెలుగులో ఒకే ఒకటి, అది కూడా సొంత బ్యానర్ సినిమా అని సమంత ప్రకటించింది. ఇక్కడ ఇతర బ్యానర్ల నుంచి ప్రకటన ఏదీ వెలువడలేదు. సమంత హాలీవుడ్ సినిమా చేస్తుందని కూడా ప్రచారం అయింది. కానీ దాని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంత నటించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే వెబ్ సిరీస్ విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.